తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్త అధ్యక్షుడి ఎంపికపై బాహాటంగా గలమెత్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా ఖమ్మంలో రాజాసింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పార్టీ నేతలపైన రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. దీనిపై ఆరా తీసిన జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామా ఆమోదించారు. తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ భావజాలంతో దేశానికి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరినట్లు ట్విట్టర్లో వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాత్రి పగలు పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల బాధను తాను అధిష్టానానికి తెలియజేయలేకపోయానన్నారు. ఏ పదవి, అధికారం, వ్యక్తిగత లబ్ధి కోసమూ రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తన హిందుత్వం కోసమే పుట్టానని, చివరి శ్వాస వరకు దానికోసమే పనిచేస్తానని రాజాసింగ్ కుండబద్దలు కొట్టారు. 11 ఇయర్స్ ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నాపైన విశ్వాసం పెట్టుకొని గోషామహల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామహల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామహల్ ప్రజలు సేవ చేసుకుంటా, కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని వెనుక రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపించినారు, అది నాకు దొరికింది. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడద్దు. ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహులతోని ఫైట్ చేసినాం. 3వ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహులతోని, ధర్మ ద్రోహులతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు సహకారం నాకు ఉన్నది. గతంలో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఏం టెన్షన్ ఏ బీజేపీ కార్యకర్త కానీ, నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా